ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, నేను నీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించి నీ గాయములను స్వస్థత చేస్తానని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. రెస్టోరేషన్ ఫర్ హార్ట్ అండ్ బాడీ, హృదయమునకు మరియు శరీరమునకు కూడా, మనస్సుకు ఆత్మకు కూడా ఆయన పునరుద్ధరణ చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి స్వస్థత సంపూర్ణంగా ఇచ్చే గొప్ప దేవుడు. శరీరానికి, హృదయానికి, ఆత్మకు, మనస్సుకు కావలసిన స్వస్థత, పునరుద్ధరణ ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన యొక్క బాధలు బయటకు కనిపిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అవి బయటకు కనపడవు. కానీ హృదయం లోపల చాలా భయంకరమైన, అంటే పగిలిన హృదయం అంటాం చూసారా, అట్లాగా హృదయం పగిలిపోయినట్లుగా చాలా వేదనకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. దేవుడు మన జీవితంలో విరిగిపోయిన ప్రతి భాగాన్ని కూడా పునరుద్ధరించే దేవుడు. ఎక్కడ మన జీవితంలో ఏ విషయాల్లో మనం కృంగిపోతూ ఉన్నామో, ఏ విషయాల్లో మన నష్టాల్లో ఉన్నామో, బలహీనతల్లో ఉన్నామో, బాధల్లో ఉన్నామో, ఎక్కడ మన జీవితము వంగిపోయి కృంగిపోయి వేదనలో ఉండి ఉన్నదో, ఆ ప్రదేశాలన్నిటినీ కూడా, ప్రతి భాగాన్ని కూడా, అది మనసైనా, ఆత్మైనా, హృదయమైనా, శరీరమైన ప్రతి భాగాన్ని కూడా పునరుద్ధరించగలిగిన సర్వశక్తుడైన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనను మనం నమ్మినట్లయితే మన ఆరోగ్యం విషయంలో, మనసులో ప్రశాంతత, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన తన కృపను మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద తిరుగుతున్న దినాలలో లెపర్సీతో బాధపడుతున్న వాళ్ళు అనేక మందిని ఆయన స్వస్థపరిచారు. గురుడ్డి వారిని స్వస్థపరిచారు. కుంటి వారిని ఆయన, మరి పనికి రాని వారిని కూడా ఆయన స్వస్థతపరిచాడు. ఆయన కేవలం శరీరాన్ని మాత్రమే స్వస్థపరిచే దేవుడు కాదు. మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో, ఎక్కడ కృంగిపోయి ఉన్నామో, ఎక్కడ మానసికంగా నలిగిపోయి ఉన్నామో, ఎక్కడ అగౌరవపరచబడి ఉన్నామో, ఆ చోట్లల్లా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి గౌరవం తీసుకొచ్చే దేవుడు, సంపూర్ణ స్వస్థత ఇచ్చే దేవుడు. హృదయంలో, ఆత్మలో, శరీరములో, మనస్సులో ఆయన మనకు స్వస్థత ఇస్తున్న దేవుడు. మన శరీరంలోనే కాక మన హృదయము మరియు మన యొక్క భావోద్వేగాలను కూడా దేవుడు స్వస్థతతో మనలను నింపుతూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుని యొక్క వచనము, దేవుని యొక్క వాక్యము మనకు శాంతినిస్తూ ఉంది, మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంది, మనకి పునరుద్ధరణ కలుగు చేస్తూ ఉంది. దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో ఎంతో అద్భుతమైన రీతిలో తన కార్యాలను మనకు ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీవు మమ్మలను స్వస్థపరిచే దేవుడు, మా శరీరాన్ని పునరుద్ధరించగలిగిన దేవుడు, మా హృదయాన్ని పునరుద్ధరించగలిగిన దేవుడు, మా ఆత్మను పునరుద్ధరించగలిగిన దేవుడు, సో మా మనస్సును పునరుద్ధరించగలిగిన దేవుడు, మా జీవితంలో ప్రతి భాగంలో కూడా నాయనా నీ శక్తి మాలో ప్రవహింపచేయుచున్న దేవుడు. మా అంతటా మేమైతే శక్తిహీనులం, బలహీనులం, కానీ మీరు మమ్మల్ని పునరుద్ధరించుచున్నారు. అటు గొప్ప దేవుడా, మీరు మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించుచున్న విధానాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. మా జీవితాల్లో మా యొక్క హృదయాలను నాయన మమ్మల్ని మళ్ళా పునరుద్ధరింపచేసి మాకు కావలసిన ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నారు. మా హృదయాన్ని, మా శరీరాన్ని, మా మనస్సును, మా తలంపులను, మా ఆలోచనలను, మా నడకను, మా ప్రవర్తనను పునరుద్ధరించుచున్న గొప్ప తండ్రి, మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఎవరికైతే, ఎవరి జీవితంలో అయితే మనసే కానివ్వండి, హృదయమే కానివ్వండి, మాటలే కానివ్వండి, ఆలోచనలే కానివ్వండి, చేతలే కానివ్వండి, శరీరంలో కానివ్వండి,
ఎక్కడ పునరుద్ధరణ జరగాలో ఆ స్థలాల్లో పునరుద్ధరణ జరిగి మీ కొరకు నాయన ప్రకాశించే జ్యోతులుగా నాయన వారు ఉండగలుగుటకు మీ కృప, మీ కనికరాలు ప్రతి హృదయానికి, ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి మీరు ఎక్కడ అవసరమో అక్కడ పునరుద్ధరించి మిమ్మల్ని బలపరచునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.